హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా ఎలా వేయాలో చూపిస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో పూర్తిగా అనేది అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసుకుంటూ ఇదొక వీడియోని చూస్తే ఇక 2D డయాగ్రామ్ ఎలా వేశానో, ఎక్కడ ఏ టూల్ తీసుకున్నానో, ఎక్కడ ఏ మెజర్మెంట్స్ తీసుకున్నానో మీకు అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే ఈ యొక్క వీడియో మాస్టర్ క్యామ్ 2D డ్రాయింగ్ కానీ, 3D డ్రాయింగ్ కానీ, టూల్ పాత్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో అనేక ఇతరులు కూడా చూడాలనుకుంటే ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే ఈ యొక్క 2D డ్రాయింగ్ ఏంటో ఒకసారి చూసి ఈ యొక్క వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? ముందుగా మనం డ్రా చేసే ఈ యొక్క 2D డ్రాఫ్టింగ్ని చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ యొక్క 2D డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేయబోయే 2D డ్రాయింగ్ ఏందనుక అంటే ఇక్కడ హౌసింగ్ అనే ఉంది కదా, ఇక్కడ హౌసింగ్ అనే పేరు ఉంది కదా, ఈ యొక్క 2D డయాగ్రామ్ని ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ నేను రోజున మనం ప్రాక్టీస్ చేసిన ఈ యొక్క 2D డయాగ్రామ్ని ఇక్కడ చూశారు కదా, ఈ యొక్క 2D డయాగ్రామ్ని నిన్నటి రోజు మనం ప్రాక్టీస్ చేశాము. సో ఈ వీడియోని ఎవరైనా చూడలేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఫుల్ వీడియోని ఈ యొక్క డిస్క్రిప్షన్లో కాపీ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఓకే? ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అవసరమైతే ఈ యొక్క వీడియో తీసి అప్లోడ్ కూడా చేస్తాను. ఓకేనా? ఇది నిన్నటి రోజున మనం ప్రాక్టీస్ చేసిన 2D డయాగ్రామ్ ఎక్సర్సైజ్. ఓకే? సో ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ని ఇదన్నమాట. ఈ యొక్క 2D డయాగ్రామ్ ఉంది కదా, దీని ఒకసారి మెజర్మెంట్స్ చెక్ చేసుకొని ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకు ముందుగా డ్రాయింగ్ పర్ఫెక్ట్గా రావాలి అని కదంటే ఈ యొక్క మెజర్మెంట్స్ని స్టడీ చేయడం అనేది కంపల్సరీగా రావాలి. సో ఈ యొక్క మెజర్మెంట్స్ మనం తప్పుగా ఇచ్చుకొని ఎక్కువ తక్కువగా ఇంకా తర్వాత ఎక్కడ ఏది ఇవ్వాలో తెలుసుకోకుండా డైరెక్ట్గా ట్రై చేసామనుకో ఈ యొక్క 2D డ్రాఫ్టింగ్ కానీ డ్రాయింగ్ కానీ పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఈ యొక్క 2D డయాగ్రామ్ వేసే ముందు మనకు ముఖ్యంగా ఇక మెజర్మెంట్స్ డయాగ్రామ్స్ స్టడీ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి ఈ యొక్క 2D మెజర్మెంట్స్ని చెక్ చేసుకుందాం. ఓకే? ఐడి సర్కిల్ 50. ఓకేనా? తర్వాత మిడిల్ రెఫరెన్స్ సర్కిల్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక హోల్ సెంటర్లో ఈ యొక్క సర్కిల్ సైజ్ ఎంత 68 డయామీటర్. ఐడిది లోపలిది 50, తర్వాత దానిపై ఇది 68, పూర్తి దానిపై ఇది ఎంత 85. ఓకేనా? ముందుగా ఈ యొక్క 3 సర్కిల్స్ గీసుకుందాం. ఓకే? ఇప్పుడు మాస్టర్గా మెయిన్ స్క్రీన్లోకి వచ్చేసాము. తర్వాత ఇప్పుడు ఇక్కడ వేర్ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకుని ముందుగా ఈ యొక్క సర్కిల్ సెలెక్షన్ చేసుకొని ఈ యొక్క సెంటర్ పాయింట్ నుంచి తీసుకుందాం. మొదటి సర్కిల్ ఎంత 50. ఓకేనా? తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ఇట్లా ప్లస్ చేసి మళ్ళీ నెక్స్ట్ హోల్ ఎంత 68. మనం చూసాము కదా ఇంతకుముందు, ఇక్కడ చూసాం ఫస్ట్ 50, తర్వాత 68, తర్వాత 85 కదా. ఇప్పుడు ఎంత 68. ఓకే? తర్వాత లాస్ట్ ఎంత 85. ఓకే? మనం 3 డ్రా చేసుకున్నాం కదా,
ఇక ఇప్పుడు ఈ సర్కిల్ డయా 50, తర్వాత డయా 68, డయా 85, ఇక 3 సర్కిల్ గీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిడిల్ సర్కిల్లోన అంటే డయామీటర్ 68 ఉంది కదా, ఇక మిడిల్ సర్కిల్లోన మనకి చిన్న సర్కిల్ వచ్చాయి. ఎన్ని 1 2 3 4 5 6, ఇక 6 సర్కిల్ వచ్చినాయి కదా. ఈ యొక్క 6 సర్కిల్ని డ్రా చేద్దాం. ముందుగా ఇక చిన్న సర్కిల్ ఎంత డయామీటర్ 8, 6 హోల్స్ కదా, 3 3 6 హోల్స్, డయామీటర్ 8 mm. ఓకే, అన్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఒక సర్కిల్ సెలెక్షన్ చేసుకుని కలిసి ఆటో కర్సర్ని లెఫ్ట్కి ఎక్కించుకొని ఇక్కడ కోఆర్డినేట్ అనేది కదా, ఇక్కడ సెంటర్ తీసుకొని ఇక్కడ ఎంత డయామీటర్ 8. ఓకేనా. ఇప్పుడు రైట్కి ఎక్కించుకుందాం. తర్వాత కొంచెం స్క్రీన్ పెద్ద ఇచ్చుకొని ఈ యొక్క సర్కిల్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ రొటేట్ పైన సెలెక్షన్ చేసాం కదా. ఇక్కడ మనకి ఎన్ని కావాల్సింది 6 అయితే ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మిగతా ఎన్ని కావాలి 5. ఓకే, ఈ యొక్క 5, ఇది ఒకటి ఎంత 6 కదా. ఇప్పుడు ఏ డిగ్రీస్లో కావాలి మనకు, ఏ డిగ్రీస్ ఎంత డిగ్రీ మనం ఎంటర్ చేస్తే 6 హోల్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలని కదంటే 360/6. ఓకేనా, వచ్చాయా, చూశారు కదా. ఇప్పుడు 360/6 వేస్తే ఎంత 60 డిగ్రీస్లో ఒక హోలు. ఇది ఒక 60 డిగ్రీ, ఇది ఒక 90 డిగ్రీ. తర్వాత స్ట్రైట్గా తీసుకుంటే 0 నుంచి 60 డిగ్రీస్. ఓకే, అలా 6 మనకు కావాల్సిన 6 సర్కిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు రైట్కి ఎక్కించుకొని నెక్స్ట్ ఈ యొక్క సర్కిల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొకటి ఇక్కడ రేడియస్ ఎంత ఉంది 70 ఉంది కదా. 70 సర్కిల్లో ఒక సర్కిల్ గీసుకుందాం రేడియస్ 70లో. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక సేఫ్టీగా ఒక లైన్ను డ్రా చేసుకుందాం. లెంత్ ఒక 20 వేసుకుందాంలే, లేదంటే ఒక 100. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సర్కిల్ ఎంత రేడియస్ 70 విడింది కదా, రేడియస్ 70, రేడియస్ 70. ఓకే, గీసుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఇటు మధ్యలో మిడిల్లో ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది కదా. ఈ సర్కిల్ నుంచి ఈ యొక్క సర్కిల్కి ఎంత డిగ్రీలో ఉంది 45 డిగ్రీలో ఉంది కదా. ఇప్పుడు మనం ఒక 45 డిగ్రీలో ఒక లైన్ గీసుకుందాం. ఓకే, సెంటర్లో ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇటు స్ట్రైట్గా 270 డిగ్రీస్. ఇది ఇప్పుడు మనం ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకుందాం. ఓకేనా, 270 ప్లస్ ఎంత 45 డిగ్రీస్. ఇక్కడ మనం ఇచ్చాం కదా 270 ప్లస్ 45 డిగ్రీస్. ఓకే, ఎంత 315లో ఒక డిగ్రీ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం రైట్కి ఎక్కించుకుందాం. దీన్ని ఈ యొక్క లైన్ని మిర్రర్ చేసుకుందాం. ఇప్పుడు ఇటుపక్క లైన్ వచ్చేసింది కాబట్టి సేమ్ ఇటుపక్క కూడా ఈ యొక్క లైన్ని అనేది కావాలి మనకు. అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క లైన్ని ఇలా మాన్యువల్గా గీసుకోవచ్చు, లేదంటావా ఈ యొక్క లైన్ని మిర్రర్ అయినా చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ లైన్ని మిర్రర్ చేద్దాం. ఓకే, ఈ యొక్క లైన్ సెలెక్షన్ చేసుకుని కలిసి ఇక్కడ మిర్రర్ అనేది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఒక ఎక్స్ మూమెంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఈ మూమెంట్లో ఈ సైడ్ కదా, కాబట్టి ఇప్పుడు ఎక్స్ పొజిషన్ పైన క్లిక్ చేసుకుందాం. వచ్చేసిందా అలా. ఇప్పుడు రైట్ క్లిక్, తర్వాత ఈ యొక్క సర్కిల్ గీసుకోవాలి. ఎంత సర్కిల్, ఇక్కడ సర్కిల్ గీసుకోవాలి. ఎంత ఈ యొక్క ఐడి సర్కిల్ ఎంత అంటే
ఒక ఐడి సర్కిల్ డయామీటర్ 22, 3 హోల్స్ 1 2 3, ఇక 3 హోల్స్ డయామీటర్ 22. ఓకేనా, డయామీటర్ అన్నిటిలోకి వెళ్ళి సర్కిల్, తర్వాత ఆటో కర్సర్, కోఆర్డినేట్. ఇక సర్కిల్ ఎంత మనకి డయామీటర్ 22 కదా, డయామీటర్ 22 ఇచ్చాం. సో ఇక్కడ మళ్ళీ మనం గీసుకోవాలి కాబట్టి ఇక్కడ 10 ఇక్కడ మనం 22 అని 3 సార్లు ఇచ్చుకోవాలి కాబట్టి అలా కాకుండా ఒకటేసారి ఈ యొక్క లైన్, ఈ యొక్క సర్కిల్ ఉంది కదా డయామీటర్ 22, దాన్ని డిస్టర్బ్గా కూడా ఉండాలని కదంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లాక్ గుర్తుంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క సర్కిల్ అనేది ఏం డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట. సో మనం ఎంత మూవ్ చేసినా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ డిస్టర్బెన్స్ అవ్వదు, ఎందుకంటే మనం ఇక్కడ లాక్ వేసాం కదా కాబట్టి ఇది ఏం పోదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒకటి కావాలి ప్లస్ ఇక్కడ ఒకటి కావాలి. సో 3 అయిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని అన్సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత ప్లస్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఐడి సర్కిల్ 22 అయిపోయింది కదా, ఇప్పుడు అవుటర్ సర్కిల్ ఉంది కదా ఇక్కడ చివరిలో, ఇక్కడ అవుటర్ సర్కిల్ ఎంత, రేడియస్ 20. ఈ యొక్క సర్కిల్, ఇదొక సర్కిల్, రేడియస్ 20 కదా. ఇప్పుడు రేడియస్ 20, ఇప్పుడు ఇందాక డయామీటర్ 22 కదా, ఇది రేడియస్ 20. ఓకే, సేమ్ యాజ్ మాదిరిగా లాక్ వేసుకుందాం, ఏం డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట. ఒక సర్కిల్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకుందాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి మనకు ఒక ఆర్క్ కావాలి, రేడియస్ ఎంత 90, రేడియస్ 90 కదా, రేడియస్ యొక్క 90 ఒక రేడియస్ గీసుకుందాం. ఇప్పుడే మనం ఏం వెళ్ళాలంటే ఆర్క్ ట్యాంజెంట్ ఉంది కదా, అందులోకి వెళ్ళి 2 ఎంటిటీస్ కదా మనకు, ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్ కాబట్టి 1 2, ఈ యొక్క 2 సర్కిల్ మధ్యన మనకు ఒక ఆర్క్ కావాలి కదా. అలా అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆర్క్స్ అన్నీ ఉంటాయి కదా, ఇందులోకి మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఏది 2 ఎంటిటీస్ కదా మనకు కావాల్సింది, ఇక్కడ ఉంది. ఇక్కడ చివరిలో ఆర్క్ 2 ఎంటిటీస్ అనేది కదా, దానిపై క్లిక్ చేసి ఈ యొక్క డయామీటర్ ఎంత మనకు కావాల్సింది, అంటే చూసాను ఇందాక 90 రేడియస్. ఓకే, ఎంత 90 రేడియస్. ఓకే, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి సెలెక్షన్ చేయాలి. సో మనకు కావాల్సిన లైన్స్ అన్నీ ఇలా వస్తాయి అన్నమాట. సో మనకి ఇందులో ఏ సర్కిల్ కావాలో దాన్ని సెలెక్షన్ చేసుకుందాం. సో మనకు కావాల్సింది ఇది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక చివరి అయిపోయింది, టాప్లో అయిపోయింది, ఇక్కడ ఇవన్నీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏమనుకుంటే ఈ యొక్క కార్నర్లో ఈ డయామీటర్ 85కి ఈ రేడియస్ 20కి మధ్యలో ఒక ఫిల్లెట్ వచ్చింది కదా, ఇక్కడ ఫిల్లెట్ ఎంత రేడియస్ 8, ఈ యొక్క రేడియస్ 8ని చేద్దాం. ఇప్పుడు ఎంత, ఇక్కడ ఫిల్లెట్ రేడియస్ ఉంది కదా, ఫిల్లెట్ రేడియస్ 8. ఓకే, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి షెట్ ఇలా మనకి డైరెక్ట్గా ఇలా క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్ మొత్తం డిలీట్ అయింది కదా, ఈ యొక్క రిమూవ్ అయింది కదా ఈ యొక్క డ్రాయింగ్. సో ఇలా రిమూవ్ కాకుండా ఉండాలని కదంటే అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ఆల్రెడీ రైట్ క్లిక్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసామనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అది సెలెక్ట్ అయ్యి ఉంటే ఇలా డిలీట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అలా డిలీట్ కాకుండా రిమూవ్ కాకుండా ఉండాలనుకుంటే, ఈ యొక్క రిమూవ్ కాకుండా ఉండాలనుకుంటే అప్పుడు ఇది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఆటోమేటిక్గా
వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి టూ సైడ్ కదా, ఇక్కడ ఒక సర్కిల్ ఇక్కడ ఒక సర్కిల్, టూ సైడ్ కదా మనకు కావాల్సింది. కాబట్టి టూ సైడ్ సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వీటిలో మనకి ఏవేవి అవసరం లేదో వాటన్నిటిని రిమూవ్ చేసేసుకుందాం. ఓకేనా, చూశారు కదా మనం ఇందులో ఏమైనా మర్చిపోయామా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక 6 సర్కిల్ కంప్లీట్ అయిపోయినాయి. 1 2 3 ఇక 3 సర్కిల్ అయిపోయినాయి. తర్వాత ఈ మిడిల్లో 6 సర్కిల్ అయిపోయినాయి. ఈ మిడిల్ ఇక్కడ రేడియస్ 70లో ఇక 3 సర్కిల్ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఈ యొక్క R5 అయిపోయినాయి. R20 2 సైడ్ అయిపోయినాయి. ఫిల్లెట్ 8 అయిపోయినాయి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ చేసాం కదా, వీటిలో మనకు అవసరం లేనివన్నిటిని ఇప్పుడు ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే డివైడ్ నొక్కి, సో ఇందులో మనకి ఏవేవి అవసరం లేదో వాటిని ట్రిమ్ చేసేసుకుందాం ఇలా. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇది కూడా లేదనమాట మనకు అవసరం. ఇంకా లేకపోతే నెక్స్ట్ సరే కదా, ఇక్కడ ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, మనము మళ్ళీ మనకు అవసరం లేనివన్నిటిని రిమూవ్ చేసేసుకున్నాం. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. చూశారు కదా, ఇది రెఫరెన్స్ లైన్స్ కదా మనకి ఇవన్నీ. వీటిని రెఫరెన్స్ లైన్లోకి మార్చేసుకుందాం. ఈ మిడిల్ ఇది ఈ 3 రెఫరెన్స్ కాబట్టి ఈ రెఫరెన్స్ లైన్ని ఈ యొక్క రెఫరెన్స్ సర్కిల్ కానీ లైన్స్ కానీ మార్చేసుకున్నాం. ఇప్పుడు లైన్ స్టైల్ ఉంది కదా, అందులోకి వెళ్ళి వీటిని రెఫరెన్స్ మాదిరిగా పెట్టుకోవచ్చు. ఏది ఇలా పెట్టుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ యొక్క డ్రాయింగ్ మనకి చిన్నగా ఈ యొక్క థిక్నెస్గా లేకుండా కనబడుతుంది కాబట్టి మనం దీనిని మనకు బ్లైండ్గా లావుగా బాగా మంచిగా కనబడేటట్లా దీన్ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎలా అంటే కంట్రోల్ A సెలెక్షన్ చేసి మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ లైన్ విడ్త్ అనేది ఉంది కదా, దానిపైన లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సో ఇలా మనకు కావాల్సిన సైజులో సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఈ సైజు పెట్టుకుందాం. ఇప్పుడు మనకు ఇక 2D డ్రాఫ్టింగ్ థిక్నెస్గా బ్లైండ్గా కనబడుతుంది, చూడడానికి మంచిగా కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఈ యొక్క రిఫరెన్స్ లైన్లు కూడా సేమ్ థిక్నెస్ మాదిరిగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సైజుని మార్చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కలర్ బ్లాక్ కలర్లో ఉంది కదా, సో మనకు మంచిగా కలర్ఫుల్గా కనబడాలి అనుకుంటే ఈ యొక్క కలర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగనక అంటే కంట్రోల్ A సెలెక్షన్ చేసుకొని మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ కలర్ వేర్ ఫ్రేమ్ కలర్ అనేది కదా, దానిపైన లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మనకు కావాల్సిన కలర్ని మార్చుకోవచ్చు అనమాట. చూశారు కదా, స్టెప్ బై స్టెప్ ఇలాగే. సో మనకి నేను ఈరోజు ఈ యొక్క కలర్ని ఇద్దామని అనుకుంటున్నాను ఇలా. సో నేను ఈరోజు ఇది యొక్క కలర్ని సెలెక్షన్ చేశాను. సో చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు యొక్క వీడియోని స్టెప్ బై స్టెప్గా ఎలా చేశాను. ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అర్థం కాకపోతే ఈ యొక్క టూల్స్ సర్కిల్స్ కానీ లైన్ కానీ ఆర్క్ కానీ ట్రిమ్ కానీ ఎక్కడైనా మీకు అర్థం కాకుంటే ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను.
లేదా మీ యొక్క కామెంట్కి సపరేట్గా ఒక వీడియో తీసి సపరేట్గా అప్లోడ్ చేస్తాను. దాన్ని మీరు మంచిగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకునేలాగా నేను మళ్ళీ ఈ యొక్క నెక్స్ట్ టైం వీడియోలో పర్ఫెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ని చూశారు కదా. మళ్ళీ ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేసి ఈ యొక్క వీడియో ఇంకా ఎక్కువ వీడియోలు చేయటకు నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మరిన్ని వీడియోలు చేయాలి అని అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం కదా. రేపటి రోజు మనం ప్రాక్టీస్ అయిపోయే ఒక 2D డ్రాయింగ్ ఏదంటే ఇది ఇక్కడ అప్ రైట్ ఉంది కదా, దీనిని మనం రేపటి రోజున ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. సో ఈ యొక్క వీడియో మీ దగ్గరికి ఈ యొక్క వీడియో మీరు కూడా చూడాలి, నేర్చుకోవాలి అని అనుకుంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఈ యొక్క వీడియో నేను కంప్లీట్ చేసిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్గా మీకే మెసేజ్ వచ్చేస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు రావు. కాబట్టి ఈ వీడియో మీ దగ్గరికి రావాలి అని అనుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్, ఎప్పటికప్పుడు వీడియోస్, కొత్త వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.